श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितम् देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि देशतः समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितम् समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते आपादमौलिपर्यन्तं गुरूणामकृतं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः 20వ శ్లోకం ద్వితీయాధ్యాయంలో 20వ శ్లోకం. न जायते म्रियते वा कदाचित् न जायते म्रियते वा कदाचित् न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः. नायं भूत्वा भविता वा न भूयः नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो अजो नित्यः शाश्वतोऽयं पुराणो अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. न हन्यते हन्यमाने शरीरे न हन्यते हन्यमाने शरीरे జీవుడు వెనుక జీవుడు నిత్యుడు అనే విషయాన్ని చెప్పారు. భగవంతునికి నాశం లేదు, జీవునికి నాశం లేదు. కాకపోతే భగవంతునికి శరీరంతో నాశం లేదు, స్వరూపంతో కూడా నాశం లేదు. జీవునికి స్వరూపంతో మాత్రమే అతడు నిత్యుడు, శాశ్వతుడు అనే విషయాన్ని చెప్పారు. అతడు ఆ జీవునికి స్వరూపత నాశం లేదు కనుకనే నువ్వు చంపేవానివి కాదు, ఎవరు చచ్చేవారు కాదు అనే విషయాన్ని వెనక శ్లోకంలో చెప్పారు. అదే విషయాన్ని ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాను. అంటే ఇది వేదాది ఉపనిషత్తులలో కూడా ఇదే విషయం చెప్పబడింది అని చెబుతారు. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం భూత్వా భవితా వా న భూయః. నా అయం, అయం అంటే ఇతడు, ఇతడు అంటే ఈ జీవుడు. నా అయం ఇతడు, అయం ఇతడు నజాయతే మ్రియతే వా కదాచిత్. కదాచిత్ అంటే ఎప్పుడైనా, ఎప్పటికి గాని ఇతడు నా జాయతే మ్రియతే. నజాయతే అంటే పుట్టడు, జాయతే అంటే పుడతాడు, నజాయతే అంటే పుట్టడు, మ్రియతే అంటే మరణిస్తాడు, నమ్రియతే అంటే మరణించడు. ఈ నా అనేది రెండింటికి అన్వయం. నజాయతే నమ్రియతే. ఇతడు పుట్టడు, ఇతడు చావడు. ఎప్పటికీ కూడా కదాచిత్, ఎప్పటికీ కూడా ఇతడు పుట్టడు, చావడు. న భూత్వా భవితా వా న భూయః. భూత్వా భవిత ఉండి తర్వాత లేనటువంటి వాడు, అంటే అతనికి ఎన్నటికీ మరణం అనేదే లేదు. భూయ మరల మరల పుట్టడము, మళ్ళీ చావడము, ఇటువంటిది ఇతనికి లేదు. ఎందుకు? ఇతడు అజహ నిత్య శాశ్వత పురాణ. అజహ, అజహ అంటే జన్మ లేనివాడు, జ అంటే పుట్టేవాడు, అజ పుట్టుక లేనివాడు. నిత్య, నిత్య అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. శాశ్వత, శాశ్వత అంటే కూడా ఎల్లప్పుడూ ఉండేవాడు. నిత్య శాశ్వత రెండు రెండు పదాలు ఎందుకు వాడారు అనే దాన్ని వివరిస్తారు. అర్థం పురాణ, పురాణ అంటే ప్రాచీనమైన వాడు అని అర్థం. పురాణము అంటే ప్రాచీనము, ప్రాచీనము పురాణము ఇవన్నీ పర్యాయ పదాలు. ఇతడు ఎటువంటి వాడు అంటే పురాణ అంటే అత్యంత ప్రాచీనుడు. అంటే ఇతనికి అజహ అనే ఒక పదంతో ఇది కూడా సామ్యం అనిపిస్తుంది. అజహ అంటే పుట్టుక లేనివాడు అని అర్థము, పురాణ అంటే ప్రాచీనమైన వాడు అని అర్థము. రెండింటికి ఎక్కువ తక్కువ సమాన అర్థాలుగా అనిపిస్తాయి, కానీ అన్నింటికి కూడా ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయనే విషయాన్ని మనం వ్యాఖ్యానం ద్వారా గమనిస్తాం. ఇంకా ఇతడు
ఎటువంటి వాడు అంటే అజహ నిత్య శాశ్వత పురాణ. అయం అంటే ఇతడు చావు లేని పుట్టుక లేనివాడు, చావు లేనివాడు, శాశ్వతుడు, ప్రాచీనుడు అని అర్థం. ఇటువంటి జీవుడు హన్యతే హన్యమానే శరీరే. హన్యతే అంటే చంపబడేవాడు కాడు. హన్యతే అంటే చంపబడతాడు. హన్యతే అంటే చంపబడడు. హన్యమానే శరీరే. శరీరము ఇది చంపబడుతుంది కానీ ఆ శరీరములో ఉండే జీవుడు మాత్రము చంపబడడు. హన్యమానే శరీరే అంటే శరీరము చంపబడుతున్నప్పటికీ ఇతడు మాత్రము నహన్యతే చంపబడడు అనే విషయాన్ని ఈ శ్లోకం చెబుతుంది. దీనికి భాష్యకారులు అనంతీర్థ భగవత్పాదాచార్యుడు ఏమైనా వ్యాఖ్యానిస్తారు చూడండి. అత్ర మంత్రవర్ణోపి అస్తి అత్ర మంత్రవర్ణోపి అస్తి. అత్ర మంత్రవర్ణోపి అస్తి. ఇత్యాహ న జాయతే ఇతి. ఇత్యాహ న జాయతే ఇతి. ఇత్యాహ న జాయతే ఇతి. నజాయతే ఇతి అంటే నజాయతే అని ప్రారంభమయ్యే ఈ శ్లోకంలో ఏం చెబుతూ ఉన్నారు అంటే అత్ర ఇక్కడ మంత్రవర్ణోపి అస్తి. మంత్రవర్ణ మంత్రవర్ణ అంటే వేదము అని అర్థం. ఇది వేదం కావచ్చు, ఉపనిషత్తు కావచ్చు. ఉపనిషత్తులు కూడా వేదంలో భాగమే కదా. కనుక ఉపనిషత్తు గాని వేదము గాని ఈ విషయంలో మంత్రవర్ణోపి అస్తి. ఈ విషయంలో మంత్రవర్ణము కూడా ఉన్నది అంటే వేద ప్రామాణ్యము కూడా ఉన్నది అని అర్థం. అనే విషయాన్ని ఇతి ఆహ అని చెబుతూ ఉన్నారు. నజాయతే ఇతి అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు అని. ఏ విషయంలో? వెనక చెప్పబడిన ఏ జీవుడు నిత్యుడు అనే విషయం చెప్పారు కదా. ఆ విషయంలో వేదము యొక్క ప్రామాణ్యం కూడా ఉన్నది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు అని ఇంట్రొడక్షన్ ఇస్తారనమాట. తర్వాత నచ ఈశ్వర జ్ఞానవత్ భూత్వా భవిత. న చ ఈశ్వర జ్ఞానవత్ భూత్వా భవిత. న చ ఈశ్వర జ్ఞానవత్ భూత్వా భవిత. అంటే ఇప్పుడు అలాగైతే భగవంతునికి చావు పుట్టుకలు లేవు, జీవునికి చావు పుట్టుకలు లేవు. మరి ఇద్దరికి సామాన్యం అయిపోయింది కదా, సాధారణం అయిపోయింది కదా ఈ శక్తి. అతడు పుట్టడు చావడు, జీవుడు పుట్టడు చావడు. ఇద్దరికి కూడా ఈ విషయంలో కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది కదా. అతనికి ఎంత శక్తి ఉన్నదో ఇతనికి అంతే శక్తి ఉన్నది అని అర్థమైపోతుంది. అతనికి చావు పుట్టుకలు లేవు, ఇతనికి చావు పుట్టుకలు లేవు కదా అని అంటే అందుకే అంటారు నచ ఈశ్వర జ్ఞానవత్ భూత్వా భవిత. శాస్త్రంలో వ్యవహారం దానికి ఉదాహరణ ఇస్తూ ఉన్నారు. జీవునికి చావు పుట్టుకలు లేవు అని చెప్పి ఈ విషయంలో భగవంతునికి సమానుడు అని అనుకోవద్దండి అయ్యా. భగవంతునికి చావు పుట్టుకలు లేవు అనేది అది అతని యొక్క స్వాతంత్ర్యానికి లోబడింది. అంటే స్వతంత్రంగా అతడు చావు పుట్టుకలు లేకుండా చేసుకున్నాడు, అది అతని స్వాతంత్ర్యం. అని జీవునికి చావు పుట్టుకలు లేవు అనేది ఇతని అధీనంలో లేదు, జీవుని అధీనంలో లేదు. ఇది ఇతని చావు పుట్టుకల రాహిత్యం అనేది ఇతని అధీనంలో లేదు. భగవంతుడు కరుణిస్తున్నాడు. భగవంతుడు బింబమూర్తిగా అనాది కాలం నుండి జీవునిలోనే ఉంటూ ఉన్నాడు. ఆ జీవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళడు. ఈ కారణం వల్ల జీవుడు నిత్యుడైనాడు. అంతే తప్పనిస్తే స్వతంత్రంగా తన శక్తి వల్ల ఇతడు నిత్యుడు కాలేదు జీవుడు. అంటే ఇతని చావు పుట్టుకల రాహిత్యంలో అస్వాతంత్ర్యం ఉన్నది. కానీ భగవంతుని యొక్క చావు పుట్టుకల విషయంలో స్వాతంత్ర్యం ఉన్నది. కనుక ఇద్దరికీ ఆ చావు పుట్టుకలు లేవు అనేది సమానమైనప్పటికీ భగవంతుడు స్వతంత్రంగా ఆ గుణాన్ని పొంది ఉన్నాడు. జీవుడు ఒకవేళ జీవుని యందు భగవంతుడు బింబమూర్తిగా లేకపోయి ఉంటే జీవునికి స్వతంత్రంగా అనాది నిత్యత్వం అనేది వస్తుందా? సాధ్యమే లేదు. కనుక ఈ విషయంలో ఇతడు అస్వతంత్రుడు అనే విషయాన్ని గమనించాలి అని చెప్తూ ఉన్నారు. నచ ఈశ్వర జ్ఞానవత్ భూత్వా భవిత. ఇప్పుడు భగవంతుని జ్ఞానం ఉన్నది. భగవంతుని జ్ఞానం ఎటువంటిది? దానికి వృద్ధి హ్రాసాలు లేవు. అది వృద్ధి కాదు, హ్రాసము కాదు. అంటే భగవంతుని జ్ఞానం పెరిగింది, ఈ కాలంలో కొంచెం తక్కువగా ఉన్నది, కొత్త విషయాన్ని తెలుసుకున్నాడు,
కొంచెం మర్చిపోయాడు. ఇటువంటి విషయాలు ఏవి కూడా భగవంతుని జ్ఞానంలో ఉండవన్నమాట. సదా ఏకప్రకారంగా అనాది కాలం నుండి అనంత కాలం వరకు భగవంతుని యొక్క జ్ఞానానికి ఎటువంటి వృద్ధి లేదు, ఎటువంటి హ్రాసము లేదు. అటువంటి నిత్యమైనది పరమాత్మని యొక్క జ్ఞానం. అవునా? అయినప్పటికీ శాస్త్రంలో, పురాణంలో వ్యవహారం అయితే ఉన్నది. ఏమని? భగవంతుడు చూశాడు, భగవంతుడు తెలుసుకున్నాడు, భగవంతునికి జ్ఞానం కలిగింది అనే ఒక వ్యవహారం అయితే పురాణాల్లో, ఉపనిషత్తుల్లో, వేదాల్లో కనిపిస్తుంది. మరి దీనికేమర్థము? ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉండేటట్టు ఉంటే భగవంతుని జ్ఞానము, దానికి పుట్టడము, మర్చిపోవడము ఇట్లాంటివి రావు గదా! అంటే అప్పుడు దానికి చెప్తారు, అక్కడ పుట్టింది, జ్ఞానం పుట్టింది అంటే కొత్త జ్ఞానం పుట్టిందని అర్థం కాదు. వ్యవహారానికి మాత్రమే. అది అభివ్యక్తమైనది అనే విషయాన్ని చెప్పాలే గాని, కొత్తగా పుట్టింది, జ్ఞానము కలిగింది అనే ఒక వ్యవహారం భగవంతునికి నిజంగా సరిపొందదు. ఇది కేవలము భగవంతుని యొక్క అచించమైన శక్తి వల్ల జ్ఞానం పుట్టింది, జ్ఞానం కలిగింది అనే వ్యవహారం. భగవంతునికి ఆనందం కలిగింది. ఏదో ఏదో వ్యవహారం గాని ఆనందం కలిగింది అంటామా లేదా? ఆ భగవంతుడు ఆనందం పొందాడు, భగవంతుడు సంతృప్తి చెందాడు. నైవేద్యం చేస్తాము. భగవంతుని ఆనందం అవుతుందా లేదా? ఆనందం అవుతుంది అంటే మరి అలాగైతే అంతవరకు ఆనందం ఉందా లేదా భగవంతునికి? లేని ఆనందం కలిగింది అనాల్సిందే కదా! అంటే మనం నైవేద్యం చేస్తేనే భగవంతునికి ఆనందము, లేకపోతే ఆనందం లేదు అనే విషయం అవుతుంది కదా! మరి భగవంతునికి ఆనందం కలగలేదు అంటే, కలగకపోతే మనం నైవేద్యం ఎందుకు పెట్టాలి? భగవంతునికి ఆనందం కలగాలి, తృప్తి కలగాలి, మనల్ని సంతోషపరచాలి అనే కదా మనం నైవేద్యం పెట్టేది. మరి ఆనందమే కలగదు అంటే నైవేద్యం పెట్టి వేస్టే కదా! వ్యర్థమే అదంతా అనే సంశయం మనకు కలుగుతుంది. వీటన్నింటికి సమాధానం ఒకటే. జ్ఞానం పుట్టింది అన్నా, లేదా ఆనందం కలిగింది అన్నా, ఇది భగవంతుని యొక్క అచించమైన అద్భుతమైన శక్తి వల్ల ఇవన్నీ వ్యవహారాలు ఏర్పడతాయి. అంటే ఆల్రెడీ ఆనందం ఉన్నది. ఏ అనాది కాలం నుండి అనంత కాలం వరకు పొందే ఆనందం అంతా శాశ్వతం భగవంతునికి. కొత్తగా ఆనందం పుట్టేది లేదు, కలిగలేదు. కానీ ఉన్న ఆనందమే అది అభివ్యక్తం అవుతుంది. ఆ ఆనందం కలిగింది అనే వ్యవహారానికి మాత్రమే తప్పనిస్తే అంతవరకు ఆ జ్ఞానం లేదు, లేకపోతే అంతవరకు ఆ ఆనందం కలగలేదు అనే విషయం కాదనమాట. ఆ ఆనందం ఎల్లప్పుడూ ఉన్నప్పటికీ, సదా ఏకప్రకారంగా ఉన్నప్పటికీ, ఆనందం కలిగింది అనే వ్యవహారం మాత్రమే కలుగుతుంది. మనం పెట్టిన నైవేద్యం వల్ల భగవంతుడు ఆనందించాడు. ఆనందించాడా లేదా? ఆనందించాడు. అంటే అంతకుముందు ఆనందం ఉన్నదా లేదా? ఉంది. మరి ఉన్నది ఏమిటి? మళ్ళీ ఆనందం కలిగింది ఏమిటి? 2 విరుద్ధం గదా! అదే భగవంతుని యొక్క అచింత్యద్భుత శక్తి అని అంటారు. ఏది మన ఊహకు అందనిదో అది ఆ భగవంతుని యొక్క అచింత్యద్భుత శక్తి వల్ల ఇవన్నీ వ్యవహారానికి వస్తాయన్నమాట. ఉన్న జ్ఞానమే అది అభివ్యక్తమవుతుంది. ఉన్న ఆనందమే ఆనందం పొందాను అని అభివ్యక్తి పరుస్తాడు. అది కేవలం మన సంతోషం కొరకు. భగవంతుడు సంతోషపడ్డాడు గనక మనకు కూడా క్షేమం కలుగుతుంది అనే వ్యవహారం అంతే. మనకు క్షేమం కలగాలి, మనకు ఆనందం కలగాలి. మనకు ఆనందం కలగాలంటే భగవంతునికి ఆనందం కలగాలి. ఈ వ్యవహారం కొరకు మాత్రమే నేను ఆనందించాను అని భగవంతుడు అంటాడు తప్పితే కొత్తగా కలిగే ఆనందం అయితే ఏది లేదు. ఇది భగవంతుని యొక్క అచింత్యద్భుత శక్తి వల్ల కలుగుతుంది. ఆ వ్యవహారం అంతా కలుగుతుంది. ఆ విధంగా మరి జీవునికి కూడా అంతేనా? అని అంటే అలా లేదు. అందుకే ఈశ్వర జ్ఞానవత్ భూత్వా భవితా. ఈశ్వర జ్ఞానవత్, ఈశ్వరుని జ్ఞానము వలె భూత్వా భవితా అంటే ఉన్న జ్ఞానమే అభివ్యక్తి పొందింది అచింత్య శక్తి వల్ల అని ఎలా చెబుతామో భగవంతుని విషయంలో, ఆ విధంగా జీవునికి ఇలా చెప్పడానికి రాదు. ఎందుకు? ఇతడు అస్వతంత్రుడు. కనుక అస్వాతంత్ర్యంగానే ఈ అనాది నిత్యత్వం అనేది ఉన్నది గాని, భగవంతుని వలె స్వాతంత్ర్యంగా లేదు. చూడండి భగవంతునికి ఆ జ్ఞానం అనేది కలిగింది అని చెప్పడానికి కొన్ని ప్రమాణం ఇస్తున్నారు ముందు వాక్యంలో. తద్ధి తదైక్షత. తద్ధి తదైక్షత. తద్ధి తదైక్షత. దేశతః కాలతో యోసౌ. దేశతః కాలతో యోసౌ. దేశతః కాలతో యోసౌ.
అవస్థాతః స్వతోన్యతః अवस्थातः स्वतोऽन्यतः अवस्थातः स्वतोऽन्यतः అవిలుప్తావబోధాత్మా अविलुप्तावबोधात्मा अविलुप्तावबोधात्मा ఇత్యాది శృతి స్మృతి సిద్ధం. इत्यादि श्रुतिस्मृतिसिद्धम् इत्यादि श्रुतिस्मृतिसिद्धम् తద్ధి తద్ధి అంటే అది ఆ విషయము. ఏ విషయము? ఈ భగవంతునికి జ్ఞానం కలిగింది అనే విషయము ఈ ప్రమాణాల వల్ల ఇత్యాది శృతి స్మృతి సిద్ధం అన్నారు. ఇత్యాది ఇవే మొదలైన శృతి స్మృతి. శృతి అంటే వేదము, స్మృతి అంటే పురాణము. ఇవే మొదలైన వేద పురాణ వాక్యముల వల్ల సిద్ధం, ఇది సిద్ధమవుతుంది అని. ఏ పురాణ వాక్యం? దాన్ని కొన్ని ఉదయిచ్చ తదైక్షత, ఇది ఒక ఉపనిషత్ వాక్యం. తదేక్షత బహుశ్యాయం ప్రజా ఏయేతి అనే వాక్యం వస్తుంది. తదేక్షత అంటే చూశాడు, అంతకుముందు చూడలేదని అర్థమా? కొత్తగా చూడటం ఏమిటి? తదేక్షత అనే వాక్యము. తర్వాత దేశత కాలతో యోసౌ అవస్థాత స్వతో అన్యత అవిలుప్త అవబోధాత్మ అనే వాక్యం. అంటే దేశత కాలత, అదే సకల దేశములందు సకల కాలములందు యహ అసౌ అవస్థాత స్వతః అన్యత, అంటే అన్ని కాలములలో అన్ని దేశములలో ఇతడు స్వాభావికంగా ఎటువంటి వ్యత్యాసం లేకుండా జ్ఞాన స్వరూపునిగా ఉన్నాడు. స్వతః, ఇది స్వతంత్రంగా ఉన్నాడు, అన్యత లేదు, వేరే వారి అధీనంలో ఇతడు లేకుండా అవస్థాత ఉన్నాడు. ఇతడు జ్ఞానం ఎటువంటిది? అవిలుప్త అవబోధాత్మ. విలుప్త అంటే నాశమయ్యేది, అవిలుప్త అంటే నాశము కానిది, నాశము కానటువంటి అవబోధ ఆత్మ. అవబోధం అంటే జ్ఞానం, అవబోధాత్మ అంటే జ్ఞాన స్వరూపుడు, అంటే నాశము కానటువంటి, నాశము లేని జ్ఞాన స్వరూపుడు అనే వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఈ వాక్యముల వలన ఏం సిద్ధమవుతుంది? తదైక్షత అనే వాక్యం వల్ల ఏదో కొత్త జ్ఞానం పుట్టింది అనే విషయము తెలుస్తుంది. తర్వాతి వాక్యం వల్ల అతని జ్ఞానము నాశము కాదు, అనాజనంత కాలంలో ఏకప్రకారమైన జ్ఞానము అని చెబుతుంది. మరి ఈ రెండింటి సమన్వయం చేయాలంటే ఏం చేయాలి? అది కేవలం భగవంతుని యొక్క అచింత్య శక్తి వల్ల ఉన్న జ్ఞానమే అభివ్యక్తమైనది అని చెప్పాలి తప్పనిస్తే వేరే కారణం లేదు అని. సరే, మరి జీవాత్మనికి ఈ చావు పుట్టుకలు లేవు అన్నారు కదా, ఎందుకు అటువంటి పరిస్థితి, ఇటువంటి ఒక విషయం అతనికి ఎలా కలిగింది అంటే అదే ముందరి వాక్యంలో ప్రశ్నించుకొని సమాధానం చెప్తూ ఉన్నారు. కుతః कुतः कुतः అంటే ఎందుకు అని. ఈ జీవుడు చావు లేదు, పుట్టుక లేదు అనే విధంగా ఎలాగున్నాడు ఇతడు అంటే దానికి సమాధానం ఏంటి? అజాది లక్షణ ఈశ్వర స్వరూపత్వాత్. अजादिलक्षण ईश्वरस्वरूपत्वात् अजादिलक्षण ईश्वरस्वरूपत्वात् జీవుడు అనాది నిత్యుడుగా ఉండడానికి కారణం ఏమిటి అంటే ఇతని స్వాతంత్ర్యం కాదు, మరి ఏమిటి అంటే అజాది లక్షణ ఈశ్వర స్వరూపత్వా. ఇంతకుముందే చెప్పుకున్నాము, ఈశ్వరునికి జీవునికి ఉండే సంబంధం ఎటువంటిది అంటే బింబ ప్రతిబింబ భావము అనే విషయాన్ని చెప్పుకున్నాం. అంటే జీవుడు భగవంతుని వలె ఉన్నాడు, భగవంతుని అధీనంలో ఉన్నాడు. ఇదే బింబ ప్రతిబింబ భావం అంటే. అదే ఇక్కడ చెబుతున్నారు, జీవుడు ఈ విధంగా అజహ ఎందుకయ్యాడు, చావు లేనివాడు ఎందుకయ్యాడు, పుట్టుక లేనివాడు ఎందుకయ్యాడు, ఎలా అయ్యాడు అంటే దానికి కారణం ఏమిటి? ఇతని బింబమూర్తి అయిన, జీవునికి బింబమూర్తి అయిన భగవంతుడు, ఆ భగవంతునికి పుట్టుక లేదు గనుక అతని ప్రతిబింబమైన జీవునికి పుట్టుక లేదు. జీవుని యొక్క బింబమూర్తి అయిన భగవంతునికి చావు లేదు గనుక ఈ ప్రతిబింబునైన జీవునికి కూడా చావు లేదు. కనుక పరమాత్ముడు అంటే బింబరూపుడు, ఆ బింబమూర్తికి చావు లేదు, పుట్టుక లేదు. అందుకే ప్రతిబింబానికి కూడా చావు లేదు, పుట్టుక లేదు. ఇది కారణం. అజాది లక్షణ అంటే అజా మొదలైన లక్షణాలు, అంటే అజ, నిత్య, శాశ్వత, పురాణ, ఈ లక్షణాలు ఏ భగవంతునికి ఉన్నాయి కదా. అజాది లక్షణ అంటే అజత్వము మొదలైన ఈ లక్షణములతో కూడిన ఈశ్వర భగవంతుడు ఉన్నాడు కదా, ఆ ఈశ్వరునికి స్వరూపత్వా. స్వరూపము అంటే అతని వలె ఉండడం వల్ల, స్వరూపం సమాన రూపం, స్వరూపుడయ్యాడు జీవుడు.
అంటే అజాది లక్షణములు కలిగిన ఈశ్వరునికి స్వరూపముగా ప్రతిబింబనిగా ఉన్నాడు గనుక ఈ జీవునికి కూడా ఈ అజాది లక్షణాలు కలిగాయి అని అర్థం. ఈశ్వరునికి అజాది లక్షణాలు ఉన్నాయి గనక ఆ ఈశ్వరుని ప్రతిబింబమైన జీవునికి కూడా ఈ అజాది లక్షణములు కలిగాయి. అంటే చావు పుట్టుకలు లేనటువంటి లక్షణాలు కలిగాయి అని అర్థం. సరే, నిత్య, శాశ్వత ఇవన్నీ పర్యాయ పదాలు కదా. నిత్య అన్నా అదే అర్థమే, ఎప్పుడు ఉండేవాడు అని అర్థం. శాశ్వత అన్నా కూడా ఇదే అర్థమే, ఎప్పుడు ఉండేవాడు. రెండు పదాలు ఎందుకు వాడారు? దానికి శ్రీమదాచార్యులు చెబుతారు, శాశ్వత సదైక రూప. శాశ్వతః సదైకరూపः శాశ్వతः సదైకరూపः. శాశ్వత అనే పదానికి ఏమర్థము? సదా ఏక రూప, ఎల్లప్పుడూ ఒకే విధమైనటువంటి స్వరూపం ఉన్నవాడు. అంటే ఇప్పుడు చూడండి, జీవుడు నాశము కాడు. ఎలా నాశం కాడు? అంటే స్వరూపత నాశం కాడు. కానీ భగవంతుడు స్వరూపంగా నాశం లేనివాడు, దేహత కూడా అతనికి నాశం లేదు. సో కేవలం నిత్య అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. ఓకే, అది జీవునికి కుదురుతుంది. ఎలా కుదురుతుంది? స్వరూపంలో అతడు ఏకప్రకారుడు, ఎల్లప్పుడూ అతడు శాశ్వతుడు, నిత్య, అతనికి చావలేదు. కానీ దేహత చూసుకుంటే నాశం ఉన్నది. అని భగవంతుడు అటువంటి వాడు కాదు కదా. అతడు శాశ్వత అంటే సదా ఏకరూప, ఎల్లప్పుడూ ఒకే రీతిగా, అంటే దేహంతో కూడా అతనికి నాశము లేదు. ఇది ఒక అర్థం అయితే, మరొక అర్థము ఈ అజ, నిత్య అనేటటువంటిది మరొక విషయాన్ని కూడా తెలియజేస్తుంది. అంటే ఇంతకుముందు ఈ విషయం వచ్చింది. ఇప్పుడు ప్రతిబింబానికి నాశం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే, ఒకట ఉపాధి నాశం కావాలి, అంటే అద్దం నాశం కావాలి, లేదా బింబము నాశం కావాలి. బింబం నాశం అయితే ప్రతిబింబం నాశం అవుతుంది. లేదా బింబము ఉపాధి నుండి పక్కకు జరగాలి, అంతే కదా. బింబము ఆ అద్దం నుంచి అవతల పోయాడు అనుకోండి, ప్రతిబింబం ఉండదు. కనుక ఈ సందర్భాలలో ప్రతిబింబ నాశం అనేది ఏర్పడుతుంది. ఒకటి ఉపాధి అయినా నాశం కావాలి, రెండు బింబమైనా నాశం కావాలి, మూడు బింబము ఉపాధి నుండి పక్కకైనా జరగాలి. ఈ మూడు సందర్భాల్లో ప్రతిబింబం నాశమవుతుంది. కానీ ఈ ఈశ్వర జీవులకు ఉండేటటువంటి ఈ బింబ ప్రతిబింబ భావము నాశం కాదు. జీవుడు నాశం కాదు అంటే ప్రతిబింబం నాశం కాదు. ఎందుకు? ఈ మూడు కారణాల్లో ఏ కారణము లేదు గనక. అర్థమైందా? ఏమేమి కారణాలు? ఒకట ఉపాధి నాశం కావాలి. ఉపాధి అంటే ఏమిటి? జీవుని శరీరమే, జీవుని స్వరూప శరీరమే ఉపాధి. దానికంటే ప్రత్యేకమైన ఉపాధి లేదు. కనుక జీవస్వరూపము అది అనాది నిత్యమైనది. ఆ ఉపాధికి నాశం లేదు, కనుక ప్రతిబింబానికి నాశం లేదు. రెండవ కారణము బింబానికి నాశం కలగాలి. బింబం అంటే భగవంతుడు, భగవంతునికి నాశం లేదు కనుక ప్రతిబింబమైన జీవునికి నాశం లేదు. ఇక మూడవది, ఆ బింబము ఉపాధి నుండి పక్కకు జరగాలి, అంటే భగవంతుడు జీవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, అప్పుడైనా ప్రతిబింబానికి నాశం ఉంటుంది. కానీ అది జరగదు. సంకల్పము, నేను జీవుణ్ణి వదిలిపెట్టి ఉండను, జీవునిలోనే అంతర్యామిగా బింబమూర్తిగా ఉంటాను అనే భగవంతుని యొక్క సంకల్పం ఉన్నందున, ఆ సంకల్పాన్ని తాను మీరనందున అతడు ఉపాధిని, అంటే జీవ స్వరూపాన్ని విడిచి వెళ్ళడు గనుక ప్రతిబింబానికి నాశనం లేదు. కనుక ఈ విషయాలను తెలియజేయడానికి అజ, నిత్య, శాశ్వత అనే పదాలు. అంటే ఈ విధమైన నాశము కూడా లేదు అని. నిత్య అంటే నిత్యం ఉండొచ్చయ్యా, నిత్యం ఉండొచ్చు. బింబము నిత్యం ఉండొచ్చు, ఎవరు లేదన్నారు. ఆ బింబము ఉపాధి నుంచి పక్కకు జరిగితే నాశం కావచ్చు కదా అనే ప్రశ్న కలిగితే దానికి శాశ్వత లేదయ్యా, ఏకరూపము అంటే ఏమి? ఎల్లప్పుడూ ఈ బింబము పక్కకు జరగడం వల్ల కలిగే నాశం కూడా లేదు అని తెలియజేయడానికి నిత్య, శాశ్వత అనే పదాలు ఇక్కడ ఉపయోగించారు. అంటే కేవలము బింబానికి నాశం లేదు గనక ఇతనికి నాశం లేదు అనే ఒక కారణం మాత్రమే కాదు, బింబము ఆ ఉపాధి నుండి పక్కకు జరగదు, ఈ కారణం వల్ల కూడా ప్రతిబింబానికి నాశం లేదు అనే విషయాన్ని తెలియజేయడానికి శాశ్వత అనే పదాన్ని వాడారు. శాశ్వత సదా ఏకరూప, ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఒకే రకంగా, అంటే బింబమూర్తి ఉపాధి నుండి పక్కకు జరగకుండా ఉంటాడు కనుక
ఈ ప్రతిబింబానికి నాశం లేదు. అలాగైతే మరి ఈ పురాణ అనే పదం ఉంది. పురాణ అంటే అర్థం ఏంటి? అతి ప్రాచీనమైన వాడు అని ఒక అర్థం. కానీ ఇంకొక అర్థాన్ని ఇక్కడ చెబుతున్నారు చూడండి. పురం దేహం అణతీతి పురాణః. పురం దేహం అనతీతి పురాణః. పురం దేహం అనతీతి పురాణః. మరొక కారణం. అంటే అలాగైతే ప్రతిమ నాశం లేదు అన్న తరువాత ఇతడు ఈశ్వరునికి సమానమవుతాడా జీవుడు? కాదయ్యా! స్వరూపతః నాశం లేదు నిజమే. కానీ దేహం నాశం అవుతుంది గదా! అందుకే ఇతనికి పురాణః అన్నారు. జీవునికి పురాణః అని పిలిచింది ఈ కారణం వల్లనే. అతడు శాశ్వతుడైనా, అజుడైనా, నిత్యుడైనా పురాణుడయ్యాడు. పురాణుడంటే అర్థం ఏమిటి అంటే పురము అంటే దేహము అని అర్థం. పురం దేహం. దేహమును అణతి అంటే గచ్చతి అంటే వెళతాడు. ఒక దేహము నుండి మరొక దేహానికి వెళతాడు అని అర్థం. పురం అణతి అని దాని అర్థం. అంటే పురం దేహాన్ని, అణతి అంటే గచ్చతి వెళతాడు. ఒక దేహం నుండి మరొక దేహానికి వెళతాడు అని అర్థం. పురాణః అనంటే. అంటే అర్థమేమి? నిజమేనయ్యా అతనికి స్వరూపతః నాశం లేదు గానీ, ఒక దేహం నుండి మరొక దేహానికి వెళతాడు. అంటే అర్థమేంటి? దేహతః నాశమున్నది అని అర్థం. ఈ భగవంతునికి ఈ దేహతః నాశం అనేది కూడా లేదు అని ఈ డిఫరెన్స్ తెలియజేయడానికి జీవునికి పురాణః అనే ఒక విశేషణాన్ని ఇస్తూ ఉన్నారనమాట. అంటే దేహాన్ని విడిచి దేహాన్ని పొందుతాడు. అంటే దేహతః నాశం ఉన్నది అని అర్థం. మరి దేహతః నాశం ఉన్నది గనుక ఈ దేహమే ఉపాధి అని తీసుకుంటే జీవునికి కూడా నాశం ఉండాలి గదా! అంటే అందుకే శ్లోకంలో 4వ పాదం ఏమిటి? ఆహ్, నహన్యతే హన్యమానే శరీరే. దానికి శ్రీమదాచార్యులు ఏం చెప్తున్నారు? తథాపి నహన్యతే హన్యమానేపి దేహే. తథాపి న హన్యతే హన్యమానేపి దేహే. తథాపి న హన్యతే హన్యమానేపి దేహే. తథాపి అంటే అయినప్పటికీ, అయినప్పటికీ అంటే ఏమర్థం? ఈ జీవుడు నిత్యుడైనప్పటికీ, ఈ ఒక దేహం నుండి మరొక దేహానికి వెళుతూ ఉన్నప్పటికీ హన్యతే అంటే చంపబడడు. అంటే స్వరూపతః నాశం లేనివాడు అని అర్థం. దేహం నాశమైనప్పటికీ, ఈ దేహం విడిచి మరొక దేహానికి వెళ్ళినప్పటికీ కూడా హన్యతే అంటే స్వరూపతః ఇతడు చంపబడడు. హన్యమానేపి దేహే. దేహము హన్యమానమైనప్పటికీ అంటే శరీరము చంపబడినప్పటికీ, శరీరం నుండి శరీరానికి వెళ్ళే జీవుడు మాత్రము చంపబడడు. కనుక ఎన్ని విషయాలు చెప్పారు చూడండి ఈ శ్లోకంలో. నంబర్ 1 ఆ జీవునికి నాశం లేదు. పుట్టుక లేదు, నాశము లేదు. కారణమేమిటి? బింబమూర్తి అయిన ఆ ఈశ్వరునికి ఉండే లక్షణాలకు ఇతడు ప్రతిబింబుడై ఉన్నాడు గనక, బింబమూర్తి అయిన భగవంతునికి పుట్టుక లేదు గనక ఇతనికి పుట్టుక లేదు. బింబమూర్తి అయిన భగవంతునికి చావు లేదు గనక ఇతనికి చావు లేదు. అలాగైతే అన్ని విషయాల్లో సమానమా అంటే పురాణః. అతనికి శరీరతః నాశమున్నది. స్వరూపతః నాశం లేనప్పటికీ పురం అణతి. అనేక శరీరాలను ఇతడు వెళుతూ ఉంటాడు. దాటుకొని వెళుతూ ఉంటాడు. అంటే స్వరూపతః నాశం లేనప్పటికీ దేహతః నాశం ఉన్నది. దేహతః నాశం ఉన్నప్పటికీ స్వరూపతః నాశం ఉందని భావించవద్దండి. హన్యమానేపి దేహే. దేహము చంపబడినప్పటికీ స్వరూపతః ఇతడు నిత్యుడై ఉన్నాడు. ఇది స్వతంత్రంగా లేడు ఇతడు. స్వాతంత్ర్యము ఆ భగవంతునికి మాత్రమే ఉన్నది. అతని స్వరూపమైనందున, అతని ప్రతిబింబమైనందున ఇతడు కూడా ఆ విధంగా అజహ, నిత్యః, శాశ్వతః అయ్యాడు అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. అర్థమైంది కదా? అర్థం. ఏదైనా సంశయం ఉంటే అడుగు. ఇది భాష్యము. భాష్య ప్రకారంగా వ్యాఖ్యానం ఇది. గీతా భాష్య ప్రకారంగా ఈ అర్థం చెప్పారు. గీతా తాత్పర్యంలో మరింత అర్థాన్ని చెబుతారు. తర్వాత క్లాస్‌లో చూద్దాం అది. దీంట్లో ఏమైనా సంశయం ఉంటే అడగొచ్చు.
కూర్చున్నాం మనం. అలాగే. నమస్తే. నమస్కారం.